బ్రేకింగ్ లో చూస్తున్నాం. హైదరాబాద్ మాదన్నపేటలో బాలిక హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. 7 ఏళ్ల బాలికను మేనమామ అత్తలే కిరాతకంగా చంపేశారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు కాళ్ళు కట్టేసి వాటర్ ట్యాంకులో పడేశారు. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. ఆస్తి పంపకాల విషయంలో బాలిక తల్లితో కొన్నాళ్లుగా వాళ్లకు తగాదాలున్నాయి. ఈ గొడవల కారణంగా బాలిక హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. హైదరాబాద్ మాదన్నపేటలో బాలిక హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. 7 ఏళ్ల బాలికను మేనమామ అత్తలే కిరాతకంగా చంపేశారు. ఇంట్లో అల్లరి చేస్తుందన్న కోపంతో చేతులు కాళ్ళు కట్టేసి వాటర్ ట్యాంకులో పడేశారు. నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. ఆస్తి పంపకాల విషయంలో బాలిక తల్లితో కొన్నాళ్లుగా వాళ్ళకి తగాదాలున్నాయి. ఈ గొడవల కారణంగానే బాలిక హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ కు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ రానున్నారు. స్థానిక ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష జరపనున్నారు. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపికపై ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మంత్రులకు ఆదేశించారు. నేడు ఏపీలో ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకాన్ని ప్రారంభించనున్నారు. విజయవాడలో సీఎం చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభిస్తారు. ఇక ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే మంత్రులు హాజరవుతున్నారు. ఆటో డ్రైవర్లకు ఏడాదికి 15,000 రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం. దీని ద్వారా 2.90 లక్షల మందికి 436 కోట్లు ఆల్రెడీ కేటాయించారు. ఈ పథకాన్ని వాళ్ళ అట్టహాసంగా విజయవాడలో ప్రారంభిస్తూ ఉన్నారు. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. జలవనరుల శాఖకు సంబంధించి వివిధ పనులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. టీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్నికల్ హబ్స్ పాలసీ 2024-29 అనుబంధ ప్రతిపాదనలకు మంత్రివర్గం పర్యాటకానికి అమృత్ పథకం 2.0 పనులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో వివిధ పనుల వేగవంతానికి స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు సంస్థలకు భూ కేటాయింపుల ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. విద్యుత్ శాఖకు సంబంధించి పలు చట్ట సవరణలు చేసినట్లుగా తెలుస్తోంది. ఏపీసీఆర్డీఏ అమరావతి క్యాపిటల్ ని డెవలప్ చేయడానికి ఏపీసీఆర్డీ యాక్ట్ 2014 ఏదైతే ఉందో 37,916 ఎకరాలని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాలని చెప్పేసి, అమరావతిని అభివృద్ధి చేయడానికి సేకరించాలని చెప్పేసి 2019కి గత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పటికీ 34,385 ఎకరాలు మాత్రమే పూలింగ్ లో తీసుకోవటం జరిగింది. 3,531 ఎకరాలు రైతులు పూలింగ్ లో ఇవ్వటానికి ముందుకు రాలేదు. అయితే 2,101 ఎకరాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద, అంటే ఎవరైతే పూలింగ్ కి ఇష్టపడలేదో ఆ ల్యాండ్ ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద తీసుకోవాలని చెప్పేసి ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది. 2016-17లో ల్యాండ్ అక్విజిషన్ ద్వారా తీసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. దాంట్లో 191.62 ఎకరాలకి అవార్డ్స్ కూడా పాస్ అయింది. ల్యాండ్ అక్విజిషన్ కింద 369.23 ఎకరాలు ఆ రైతులే మళ్ళీ పూలింగ్ లో ఇస్తామని చెప్పేసి ముందుకొచ్చి
పూలింగ్ లో ఇవ్వటం జరిగింది. 1197.37 ఎకరాలు ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి విత్డ్రా చేసుకుంది ప్రభుత్వం. ఇది ఫిబ్రవరి 2024లో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. ఇంకా 343.36 ఎకరాలు ఇంకా విత్డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విజిషన్ నుంచి. దాన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కింద మళ్ళీ నోటిఫై చేసి తీసుకోవచ్చు అని చెప్పేసి లీగల్ ఒపీనియన్ తీసుకుని అడ్వకేట్ జనరల్ సూచన ప్రకారం దాన్ని విత్డ్రా చేస్తున్నాం అని చెప్పేసి మనం చేస్తాం. టూరిజం రంగాన్ని అభివృద్ధి చేసినట్లయితే ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన రాష్ట్రంలో యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం చాలా దృష్టి పెడుతున్న విషయం మీ అందరికి కూడా తెలుసు. టూరిజం కూడా బాగా అభివృద్ధి చెందుతున్న పరిస్థితులు కూడా మీ అందరికి తెలుసు. హోటల్ 50,000 రూమ్స్ ని నిర్మాణం చేయాలని, ఎక్కడెక్కడైతే అవకాశాలు ఉన్నాయో అక్కడంతా కూడా టూరిజం ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి పాలసీల ద్వారా చేస్తున్న ప్రయత్నం. ఆంధ్రప్రదేశ్ పర్యాటక విధానం 2024-29కి క్యారవాన్ పర్యాటకను ప్రోత్సహించడానికి కేబినెట్ ఏదైతే ప్రతిపాదన చేసిందో కేబినెట్ ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. దీంట్లో ఏంటంటే టూరిజం పాలసీ ప్రకారం క్యారవాన్ పార్కులు తర్వాత క్యారవాన్లు మన దగ్గర ఒక పాలసీ లేకపోవడం మూలంగా ఈ క్యారవాన్స్ ఎవరు కూడా ఇప్పుడు దాకా రిజిస్టర్ చేసుకోలేదు. ఈ పాలసీ తీసుకురావడం ద్వారా మన రాష్ట్రంలో కూడా క్యారవాన్స్ అదేవిధంగా క్యారవాన్ పార్కులు కూడా వస్తాయని చెప్పేసి ఆశిస్తున్నాం. తప్పకుండా దీంట్లో ఏంటంటే మెయిన్ గా క్యారవాన్ ఎవరైతే పెడతారో వాళ్ళకి ట్యాక్స్ రిబేట్ కూడా ఇవ్వటం, లైఫ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఆ రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్యారవాన్ పార్కులు ఎవరైతే ఏర్పాటు చేస్తానికి ముందుకు వస్తారో వారికి స్టాంప్ డ్యూటీ కానివ్వండి, అయితే అనేక విధమైన ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వబడతాయని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ నెల 9వ తేదీన మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నంలో పర్యటిస్తారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని ఆయన సందర్శిస్తారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటం చేస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పటికే కూటమి సర్కార్ వ్యవహారాలపై వైసీపీ ఆందోళన చేపడుతోంది. ముఖ్యంగా గవర్నమెంట్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరుబాటు పట్టింది. హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించిన అలైబలై కార్యక్రమం ఘనంగా జరిగింది. దత్తాత్రేయ 2005లో ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రతి ఏటా దసరా పండుగ తర్వాత రోజు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది అలైబలై కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ థీమ్తో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దసరా తర్వాత తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రంలో మన హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఆత్మీయులందరినీ కూడా ఒక వేదిక మీద కలిపి రాజకీయపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, సిద్ధాంతపరమైనటువంటి విభేదాలు ఉన్నప్పటికీ, ఇతర సామాజిక పరంగా అన్ని వర్గాలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి అలైబలై పేరు మీద సాంప్రదాయం ప్రకారం వారు నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం దేశంలో ఎక్కడ కూడా లేదు. మన హైదరాబాద్ లోనే ఈ అలైబలై జరుగుతుంది. దసరా పండుగ అంతటి ఉన్నప్పటికీ కూడా మరి ఈ రకంగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం అని సందర్భంగా మనయేస్తున్నాను. దత్తాత్రేయ గారితో పాటు వాళ్ళ కూతురు కూడా ఇందుకు చేయూతనిచ్చి ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నము విజయలక్ష్మి గారు కూడా కొనసాగిస్తా ఉన్నారు. చెడుపై విజయం సాధించే విధంగా విజయదశమి రాబో కాలంలో అందరం కూడా దేవుని దయ వల్ల సుఖ సంతోషంతో ఉండాలని, మరీ ముఖ్యంగా మా దత్తాత్రేయ గారు నిండా 100 ఏళ్ళు ఆరోగ్యంగా ఉండాలని, వారి వారసత్వంగా విజయలక్ష్మి గారు కూడా ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్న వారికి ఆ దేవుని ఆశీర్వాదం ఉండాలని, పార్టీలకు అతీతంగా ఇన్ని వేల మంది ఈరోజు దసరా తెల్లారే వచ్చిందంటే దత్తాత్రేయ గారికి ఎంత అభిమానం ఉందో దీన్ని బట్టి అర్థమవుతుంది. మరొకసారి మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలతో, దీపావళి శుభాకాంక్షలు కూడా మీ జీవితాల్లో వెలుగు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. 20 సంవత్సరాలుగా మిత్రులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు
ఈ చక్కని కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలియజేయడం కోసం, అలాగే మీ అందరినీ కలవడం కోసం ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ వచ్చాం. ఈ అలయ్ బలయ్ అంటే మనందరం సోదరులం, మనందరం బంధువులం, ఒకరితో ఒకరు కలిసిమెలిసి ఉండాలనే సందేశం ఈ యొక్క పండుగ యొక్క, ఈ ఉత్సవం యొక్క పరమ ఉద్దేశం. ఇవాళ దేశంలో కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, జాతి పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నాలు చేస్తున్నారు. కొంతమంది అక్కడెక్కడో ఏదో నేపాల్లో జరిగింది, ఇంకేదో జరిగింది, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది. ఇండియాలో అలాంటి అవకాశం లేదు. అది ఎవరన్నా ఆశలు పెట్టుకుంటే వాళ్ళు నిరాశ పాలవుతారని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. దత్తాత్రేయ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీరు 2005 నుంచి 20 ఏళ్లుగా ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. రాజకీయ పార్టీలకి అతీతంగా ఎవరైనా, ఏ కల్చర్ అయినా, ఎవరైనా ఇక్కడికి రావచ్చు. చాలా సంతోషం అండి. రాజకీయ నాయకులు, మినిస్టర్స్ అందరూ ఇలా ఒక వేదిక మీద, ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా ఇలా వేదిక మీదకి రావడం మాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు అందరూ ఒకటి అవుతారు అనే కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అండ్ ఇటువంటి కార్యక్రమాన్ని దత్తాత్రేయ గారు చేపట్టారు, చాలా చాలా అభినందనీయం. అండ్ విజయలక్ష్మి గారు ఇది ఇంత చక్కగా నిర్వహిస్తున్నారు. మై కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం. అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయానికి అత్తుకున్నటువంటి అలయ్ బలయ్ కార్యక్రమం. అప్పటి నుంచి ఇప్పటి వరకు వస్తూనే ఉంది, జరుగుతూనే ఉంది ఈ అలయ్ బలయ్ కార్యక్రమం అనేది. ఆ తర్వాత ప్రతి వాళ్ళు ఇది ప్రేమను ఉద్దేశించింది కాబట్టి, శాంతి ప్రేమ కరువైపోతున్న రోజుల్లో ఈ దేశంలోనే కాదు, ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే శాంతి కరువైపోతున్నటువంటి ఈ స్థితుల్లో మనం ఇలాంటి అలయ్ బలయ్ కార్యక్రమాలు నిర్వహించుకుని, ఒకళ్ళనొకళ్ళని ప్రేమించుకుని, ఒకళ్ళనొకళ్ళని గౌరవించుకుని, ఒకళ్ళొకళ్ళు హృదయాలను ఒక హృదయానికి దగ్గరగా చేర్చుకుని నివసించేటువంటి ఉండాల్సినటువంటి స్థితిలో ఇవాళ మనం మానవ జాతి ఇప్పుడు అటువంటి పరిస్థితిలో ఉంది. అటువంటి పరిస్థితిని గుర్తు తెచ్చుకుంటూ పట్టుబదల విక్రమార్కులాగా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఇంతమంది జనాన్ని ఒక చోట చేర్చి అలయ్ బలయ్ అనేటువంటి ఈ కార్యక్రమం నిర్వహించినటువంటి బండారు దత్తాత్రేయ గారికి నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారం. ఎన్నికల వరకే పార్టీలు, ఎన్నికలైన తర్వాత అందరం కూడా కలిసికట్టుగా సమాజాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఆ దశగా ముందుకు పోయే కార్యక్రమంలో ఈ వేదిక చాలా వరకు ఉపయోగపడుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. దత్తన్న నిర్వహించే ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ప్రతి సంవత్సరం విజయవంతం అవడమే కాకుండా ఒక స్ట్రాంగ్ మెసేజ్ తెలంగాణ ప్రజలకు ఇస్తా ఉంది. మనమందరం కలిసి ఉండాలి, కలిసి ఉంటేనే సుఖము, కలిసి ఉంటేనే సమాజం అనే ఒక మెసేజ్ ని ఈ అలయ్ బలయ్ కార్యక్రమం ద్వారా ప్రతి సంవత్సరం దత్తన్న గారు ఇస్తున్న సందర్భంలో వారికి మనస్ఫూర్తి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భక్తులు ఎక్కువగా సంచరించే రైల్వే స్టేషన్, లింక్ బస్టాండ్, విష్ణు నివాసం తదితర ప్రాంతాల వద్ద ప్రత్యేక బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో తనిఖీలు చేపట్టారు. తమిళనాడులోని పలు రాజకీయ సినీ ప్రముఖులకు బాంబు బెదిరింపు కాల్సి వచ్చిన నేపథ్యంలో తిరుపతిలోని పోలీసు ప్రత్యేక విభాగం అప్రమత్తమైంది. దీంతో ముందస్తుగా ఎక్కడైనా అవాంఛనీయ ఘటనలు జరుగుతాయో అనేటువంటి అనుమానాలతో తనిఖీలు చేపట్టింది. ఎటువంటి ప్రమాదకర వస్తువులు లభించలేదని పోలీస్ శాఖ తెలిపింది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. భారీ వర్షాలకు మన్యం జిల్లా వీరఘట్టం మండలంలో పంటలు ఆల్మోస్ట్ అన్ని దెబ్బతిన్నాయి. కంబర వలస, చిట్టిపూడి వలస, దశువంతపురం గ్రామాల్లో 1000 ఎకరాల అరటి పంట నేలపాలైంది. చేతికి అందొచ్చిన పంట నాశనం కావడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారంతా కోరుతున్నారు.
ఇదే బతుకు మీద బతుకుతున్నాము, ఈ ఎరట మీదనే. మాకు చాలా నష్టం. కిందసారి గత సంవత్సరం కూడా మాకు నష్టం వచ్చింది, ప్రభుత్వం మాకు ఆదుకోలేదు. ఇదే బతుకు, ఇదే జీవితం మాది, దీని మీదే బతుకుతున్నాం. ఇంతవరకు మాకు 5-6 సంవత్సరాల నుంచి ఎప్పుడు పంట నష్టాలు ఇవే ఖాయం. రెండు పంట మాకు లేదు. ఇప్పుడు కరెక్ట్ పంట చేతికొచ్చిన టైంలోన నిన్న ఉదయం 6 నుండి వర్షము 12 దాకా పడ్డది. 1 గంట టైంలో మొత్తం అటు తిరిగేసింది. మాకు ఉపాధి దీని మీద ఉన్నాము. రెండోది, ఇప్పుడు చెట్టు పూజ మార్కెట్కి సరుకు అలాగా ఏదో చిన్నదో పెద్ద వస్తుందని దీని మీద ఆధారపడి ఉన్నాము మేము. మాకు అంత శాతం మీ అందరూ వచ్చి ఏదో న్యాయం చేస్తారని మేము కోరుతున్నాం. మాది ఈ అరటి తోటలో జీవన విధానం. మాది గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి ఇదే మాకు జీవన ఆధారం. రోజులు ఏమంటే ఈ దీపావళి మార్కెట్కి మాకు మా ఊరు నుంచి ఇంకా ఏ ఊరు నుంచి అయినా మనకి ఈ సగము పంట దాటి తీసుకెళ్తారు. అదే పంట మాకు ఇప్పుడు ఆ కోతకు వచ్చే టైంకి మాకు ఈ గాలి అనేవి వీసాయి. ఉదయం 6 గంటల నుంచి 12:30 వరకు వర్షం పడింది. తర్వాత ఆ వర్షం కొంత ఆగిన తర్వాత ఈ గాలి అనేది వీసిన వల్ల మాకు సుమారు మా ఊరు కంబర గ్రామంలో ఉన్న 40-50 ఎకరాలు అరటి నష్టం జరిగింది. దీని గురించి మాకు అధికారులు దీనికి చర్య తీసుకోవాలని మేము ఉదయపూర్వంగా మేము కోరుకుంటున్నాము. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి డ్యాం ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు, వాయుగుండం ప్రభావంతో వరద పోటెత్తుతోంది. దీంతో అధికారులు డ్యాం గేట్లు తెరిచి 50,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అటు ఒడిశా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నాగావళి, తుంగభద్ర నదులు పొంగి పొర్లుతున్నాయి. దీంతో అనేక గ్రామాలు నీట మునిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వాయుగుండం కారణంగా కురుస్తున్న వర్షాలతో వంశధార నదిలోకి వరద నీరు భారీగా చేరుతోంది. శ్రీకాకుళం జిల్లా హిరం మండలంలోని గొట్టా బ్యారేజ్ వద్ద వంశధార ఉధృతంగా ప్రవహిస్తోంది. ఒడిశాలోని అరబంగి, బడనాల రిజర్వాయర్ల నుంచి నీళ్లు విడుదల చేయడంతో నదిలోకి భారీగా వరదొస్తోంది. గొట్టా బ్యారేజ్ నుంచి 80,000 క్యూసెక్ల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో 2 ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. సుమారు 1,00,000 క్యూసెక్ల వరకు వరద రావచ్చని అక్కడ ఇంజనీర్లు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు జిల్లాలోని పాతపట్నం వద్ద మహేంద్ర తనయ నదిలో నీటి ప్రవాహం పెరుగుతోంది. దీంతో పట్టణంలోని ఆర్టీసీ కాంప్లెక్స్, శివాలయ, అలాగే మహేంద్ర నగర్ వీధిలోకి వరద నీరు చేరుతోంది. పాతపట్నంలో జిల్లా కలెక్టర్ పర్యటించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వంశధార నదిలో పెరిగిన వరద కారణంగా భామిని మండలం కీసర్లో 300 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీ గ్రామాలన్నీ అతలాకుతలమయ్యాయి. మెళియాపుట్టి మండలాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తోంది వర్షం. కేరాసింగ్ పంచాయతీ పరిధిలో ఉన్న కొన్ని గ్రామాలకు వెళ్లే మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కొండ చర్యలు విరిగిపడడంతో ప్రధాన రహదారి పూర్తిగా మూసుకుపోయింది. దీంతో ఆ మార్గంలో ఉన్న గిరిజన గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. జిల్లా వ్యాప్తంగా వర్షం దంచి కొడుతోంది. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. నాగావళి, వంశధార నీటి ప్రవాహం కూడా పెరుగుతున్న నేపథ్యంలో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. బీహార్లో రెండో రోజు సిఈసి బృందం పర్యటిస్తోంది. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిఈసి కసరత్తు చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణ వరకు చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ను ప్రకటించనుంది సిఈసి. బీహార్లో రెండో రోజు సిఈసి బృందం పర్యటిస్తోంది. 3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు సిఈసి కసరత్తు చేస్తోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ కూడా ప్రకటించనుంది సిఈసి. భారత్ పాక్ కఠిన హెచ్చరిక జారీ చేసింది. ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఆపకపోతే భూభాగంలో తన స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. రాజస్థాన్లోని అనూప్గఢ్లో ఆర్మీ పోస్టులో ఆయన పాక్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే తన డీప్ స్టేట్ ద్వారా పాకిస్తాన్ ఉగ్ర నెట్వర్క్లకు ఆశ్రయం కల్పిస్తున్నదని అని అన్నారు. ప్రపంచ పటంలో కొనసాగాలనుకుంటే ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ తప్పనిసరిగా ఆపాలని ఆయన స్పష్టం చేశారు. ఈసారి భారత సాయుధ దళాలు ఆపరేషన్ సింధూర్ 1.0 సమయంలో చూపినటువంటి సహనాన్ని ప్రదర్శించబోవని ద్వివేది వెల్లడించారు. ఇస్లామాబాద్ ఉగ్రవాదాన్ని ఆపకపోతే ఆపరేషన్ సింధూర్ రెండో వెర్షన్ ఎంతో దూరంలో లేదని తేల్చెప్పారు. ఈసారి పాకిస్తాన్ తన భూభాగంలో కొనసాగాలనుకుంటోందా లేదా అన్నది ఆలోచించేలా తమ చర్యలు ఉంటాయన్నారు. పాకిస్తాన్ భూభాగంలో తమ స్థానాన్ని నిలుపుకోవాలనుకుంటే ప్రభుత్వ మద్దతుతో జరుగుతున్న ఉగ్రవాదాన్ని ఆపాల్సిందే అని ఆయన హెచ్చరించారు. పాకిస్తాన్ వరల్డ్ మ్యాప్లో చోటు ఉంచుకోవాలనుకుంటే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఆపాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.